హాయ్ అండి. కిందటి సెషన్‌లో మనం కొంచెం 44 మినిట్స్ నుంచయితే వాయిస్ బ్రేక్ వచ్చింది. అందుకే అక్కడి నుంచయితే మనం కంటిన్యూ చేస్తున్నాం. శాతవాహనుల కాలంలో కుల అలాగే కుల వ్యవస్థలు, వాళ్ళ యొక్క వృత్తులు అంతవరకైతే క్లారిటీగా ఉంది అక్కడ. తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత మనకి ఎక్కడి నుంచంటే ఆ కాలం నాటి శ్రేణి వ్యవస్థలు గురించి మనకి ఇన్ఫర్మేషన్ మనకి ఒకలైతే మనకి తెలుస్తుందనమాట. ఒకల ద్వారా శ్రేణి వ్యవస్థ అయినటువంటిది మనకి ఏదైతే ఇంతవరకు చూసాం కదా! ఎవరిని ఆహ్, వీళ్ళందరిని ఈ శ్రేణులున్నాయి కదా! ఈ వృత్తి సంఘాలు. ఈ వృత్తి సంఘాల్లో మనకి కోలికలు, నేత పనివారు అని చెప్పుకున్నాం కదా! అలా వీళ్ళందరి గురించి లాస్ట్ సెషన్‌లో చెప్పుకున్నాం. ఇందులో ఈ వృత్తులున్నాయి. 18 రకాల వృత్తులున్నాయి అని మనకెలా తెలుస్తుందంటే, వృషభదత్తుడనేటటువంటి వాడు నాసిక్ ఈ వృషభదత్తుడనేటటువంటి వాడు మనకి ఆయన వేసినటువంటి నాసిక్ అలాగే నాసిక్ శిలాశాసనంలో మనకి పేర్కొన్నాడనమాట. వీటితో పాటు ఇంకా మనకి కార్లే ఓకేనా? ఇటువంటీట్ల దగ్గర గూడా ఈయన మనకి ఈ యొక్క కోలిక శ్రేణి వ్యవస్థ నుంచి పన్నులు వసూలు చేశాడనేటటువంటిది మనకిక్కడ తెలుస్తుందనమాట. ఎవరి ఈ వృషభదత్తుడంటే మనకి నహపానుడు. నహపానుడు ఎవరితను? శకుల రాజు అనమాట. ఓకేనా? పశ్చిమ క్షాత్రపుల రాజు అయినటువంటి నహపానుడి యొక్క మేనల్లుడే మనకి ఎవరంటే ఈ వృషభదత్తుడనమాట. ఓకేనండి. ఈ వృషభదత్తుడు మనకి ఆయన యొక్క మేనల్లుడనమాట. ఎవరు? ఈ వృషభదత్తుడు. ఆయన మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే అల్లుడిని కూడా చేసుకున్నాడనమాట. ఓకేనా? తర్వాత అల్లుడిని కూడా చేసుకున్నారు. వాళ్ళ యొక్క కూతుర్ని నహపానుని యొక్క కూతుర్ని ఈయనకిచ్చారనమాట. వృషభదత్తుడికి ఇచ్చారు. తద్వారా అల్లుడయ్యాడనమాట. అయితే ఇదంతా కూడా మనకెలా తెలుస్తుందంటే ఆయన శాసనంలో వేయించారనమాట. శాతవాహనుల కాలంలో కుల వృత్తులు ఉన్నవి అని మనకెలా తెలుస్తుందంటే ఈయన వేసిన శాసనం బట్టి తెలుస్తుంది. ఈయన ఆల్రెడీ మనకేంటి 100 కర్షాపణాలు నెలకి 12% వడ్డీతో మనకి అప్పుగా తీసుకొని ఓకేనా? ఆ తీసుకున్న వడ్డీని కూడా చెల్లించడానికి మనకి ఈ కొలకలున్నారు కదా! ఈ నేత పనివారు. వాళ్ళకి ఏం చేశాడంటే ఒక 20 మంది ఏవైతే డబ్బులొస్తాయో వాటితో బౌద్ధ భిక్షుకులకి మనకి వెండి నాణాలిచ్చాడు. అవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ మనకిక్కడ తెలుస్తుందనమాట. ఏ శాసనం బట్టి? నాసిక్ గుహ శాసనం బట్టి. అది మనకిక్కడ తెలియాలి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? శాతవాహనులు శాతవాహనులకి, శకులకి మనకి రాజకీయ పరిస్థితులు వీళ్ళిద్దరి మధ్య రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు ఏంటయ్యా అంటే మనకి ఆ వృషభదత్తుడు వేయించినటువంటి గోవర్ధనారంలో ఆ యొక్క పన్ను వసూళ్ళు అయితేనేమి ఇవన్నీ మనకెలా తెలుస్తాయంటే నాసిక్ శిలాశాసనం బట్టి అని మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం గురించి. ఈ యొక్క అంతర్జాతీయ వ్యాపారం జరిగింది అని తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనేటటువంటి గ్రంథం బట్టి తెలుస్తుంది. దీన్ని ఎవరు రాశారా అంటే ఒక గ్రీకు నావికుడైతే రాశాడు. ఆయన పేరు తెలీదు. అజ్ఞాతవాసి. ఓకేనా? ఆయనైతే మనకి రాశాడు. ఈ యొక్క గ్రంథం బట్టి మనకేమర్థమవుతుందంటే శాతవాహనులు విదేశీ వర్తకం చేశారని అర్థమవుతుంది. ఎలా చెప్పగలమంటే రోమ్‌తో చేశారు. ఆ రోమ్ యొక్క నాణేలు మన దగ్గర బయట పడ్డాయి. ఓకేనా? నాగార్జునకొండ ఈ ప్రాంతాలన్నిట్లి దగ్గర కూడా కడపలోని గట్టా మనకి బయట పడ్డాయి. అవి తర్వాత మనం చూద్దాం. ఇలా మనకి అంతర్జాతీయ వ్యాపారం కూడా చేశారు అని మనకి ఏం తెలుపుతుంది? దేనివల్ల మనకు ఆధారం అంటే పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనే గ్రంథం తెలియజేస్తుంది. మరి అంతర్జాతీయ వ్యాపారం చెయ్యాలంటే మనకి ఓడరేవులు ఉండాలి కదా! ఆ ఓడరేవులు ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ఓడరేవు ఏంటంటే బరుకచ్చ. అది ఎక్కడుంది మనకి? గుజరాత్‌లో ఉంది. తర్వాత సోపారా,
అది మనకి మహారాష్ట్రలో ఉంది. తర్వాత కళ్యాణి ఇది మనకి కర్ణాటకలో ఉంది. ఇలా మనకి పశ్చిమాన 3 ఇంపార్టెంట్ మనకి ఓడరేవులైతే ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. అలాగే మరి తూర్పున ఒకసారి చూద్దాం. తూర్పున ఎటువంటి ఓడరేవులు, ఏంటి పరిస్థితి? మనకి తూర్పునొచ్చి చూసుకుంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం, మైసోలియా, కంటకసాల, ఘంటసాల అంటాము కృష్ణా జిల్లాలో ఉంది. అలాగే కోరంగి తూర్పుగోదావరి జిల్లా. అరికమేడు ఇది ఎక్కడుందంటే మనకి పాండిచ్చేరి. ఇప్పుడు మనం దీన్నే పుదుచ్చేరి, పుదుచ్చేరి అని అంటామనమాట ఈ అరికమేడుని. ఈ యొక్క అరికమేడు అనేటటువంటిది ఇంకా డెప్త్‌గా మనకి కావాలంటే ఇది ఎక్కడుందంటే ఈ అరికమేడు మనకి అరియాం కుప్పం నది దగ్గర ఉంది. అరియాం కుప్పం, అరియాం కుప్పం నది దగ్గర మనకి ఈ యొక్క అరికమేడు అనేటటువంటి వాటర్ ఏవైతే ఉంది. అది మనం తెలుసుకోవాలి. అలాగే ఈ బరుకచ్చ వాటర్ వేవ్ అనేటటువంటిది మొదటగా మనకు తెలుసు. ఇది నహపానుని ఆధీనంలో మనకు ఉండేదనమాట. ఓకేనా? మనకి నహపానుడి ఆధీనంలో మనకి ఉండేదనమాట. అయితే ఆ కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మీదకు దండెత్తి వాళ్ళ యొక్క రాజ్యాన్ని గుజరాత్ దాకా విస్తరించాడనమాట. తద్వారా ఏమైంది? ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి ఆ యొక్క రాజ్యాన్ని ఛేదించడం బట్టి మనకేం అర్థమవుతుందంటే, తరువాత ఇంతకుముందు వీళ్ళకి కర్ణాటకలో కళ్యాణి మనకి ఓడరేవు ఉండేది. అది వాళ్ళకి ప్రసిద్ధి అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క బరుకచ్చిన ఆక్రమించాడో, ఈ గుజరాత్‌లో ఉన్న ఓడరేవుని తర్వాత దీన్ని మార్చారనమాట. ప్రధానమైన ఓడరేవుగా మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క బరుకచ్చ అనేటటువంటి ప్రాంతాన్ని మార్చాడనమాట. గుజరాత్‌కి ఓడరేవుకి మార్చుకున్నాడు. అలా మనకి శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాలు అనేటటువంటివి జరిగేవి అని మనకు తెలుస్తుంది. ఈ యొక్క అరికమేడు దగ్గర ఏంటంటే, ఈ యొక్క అరికమేడు దగ్గర మనకి రోమ్ యొక్క నాణాలు బయటపడ్డాయన్నమాట. ఎందుకంటే రోమ్‌తో మనము ఆ శాతవాహనులు విదేశీ వర్తకం అనేటటువంటిది చేశారనమాట. అది ఎలా తెలుస్తుంది మనకి రోమ్‌తో జరిగిందని? ఎరిప్లియస్, ఎరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అని చెప్పుకున్నాం కదా! ఓకేనా? దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకా సపోర్టబుల్ గ్రంథం ఏంటంటే ప్లీనీ, ప్లీనీ రాసినటువంటి నేచురల్ హిస్టరీ, నేచురల్ హిస్టరీ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. రోమ్‌తో శాతవాహనులు వర్తక వాణిజ్యాలు సాగించారని మనకు తెలుస్తుందనమాట. అలాగే మన ఆంధ్రదేశంలో మనకి బయటపడ్డాయి. కడపలో, కడప జిల్లాలో అత్తిరాళ్ళు అయితేనేమి, శ్రీకాకుళం జిల్లాలో సాలిహుండం అయితేనేమి, విజయవాడ, వినుకొండ, నాగార్జునకొండ, నెల్లూరు ఇవన్నిటి దగ్గర కూడా రోమ్‌తో మనకి వ్యాపారం చేసినట్టు వాళ్ళ యొక్క నాణాలు ఇక్కడ బయటపడ్డాయన్నమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే అప్పట్లో విదేశీ వాణిజ్యం అనేటటువంటిది చేస్తూ మనకి శాతవాహనుల యొక్క రాజధాని, అలాగే శాతవాహనుల యొక్క ఆర్థిక స్థితి బాగానే ఉంది అని మనకి అర్థమవుతుందనమాట. ఇదే సమయంలో మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన మన నాణాలు మనకి విదేశీ ధ్రువపరుస్తాయి. చేస్తున్నాము అని తెలియడానికి ఆ నాణాలు అలాగే విదేశీ వ్యాపార నాణాలు మనకి బలపరుస్తాయి. ఆ కారాలతో ఉన్నాయన్నమాట. ఇది మనకి ఏంటి ఒక సేవకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ దండ నుంచి వీళ్ళు ఆపారు అవకాశం ఉంటుంది. అలా దీని ప్రకారం ఏం చెప్పుకున్నాము శాతవాహనుల నాటి ఎగుమతులు సామాగ్రి